పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. పవన్ కళ్యాణ్ రూట్ సపరేట్. మార్చి నుండి పవన్ రూట్ మార్చనున్నారా? ఇక ఎఫెన్స్గా వెళ్తారని పార్టీలో ప్రచారం. జనసేనను పటిష్టం చేయాలన్న ఆలోచనలో పట్టులేని ప్రాంతాల్లో అంటే పర్యటనలు చేయాలని కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాలపై జనసేన అధినేత ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మౌనంగానే ఉంటున్నారు. గత ఏడాది జూలై నెలలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన ఎక్కువగా తనకు కేటాయించిన శాఖలపై ఫోకస్ పెట్టారు. గ్రామీణ అభివృద్ధి, అటవీ శాఖ వంటి విషయాలపై ఆయన సమగ్రంగా అధ్యయనం చేశారు. తన శాఖలో ఏమేం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. కూటమి కలిసికట్టుగా ఉంటేనే విజయం సాధ్యమవుతుందని పవన్ కళ్యాణ్ నమ్ముతున్నారు. అందులో భాగంగానే ఏ విషయంలోనూ ఆయన జోక్యం లేదు. కొన్ని అంశాల్లో మాత్రమే ఆయన స్పందించి వదిలేసిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు. తొలుత తిరుమల లడ్డుపై ఆయన సనాతన ధర్మం కోసం ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేశారు. విజయవాడ కనకదుర్గ గుడిమెట్లను శుభ్రం చేశారు. తిరుమల కొండను కాలినడకనెక్కారు. ఈ అంశం గత ప్రభుత్వంలో జరిగిన కల్తీకి వ్యతిరేకంగా ఆయన చేసింది. అయితే తర్వాత ఆయన రాష్ట్రంలో సోషల్ మీడియా పోస్టింగ్లపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంశాఖపై అసహనం వ్యక్తం చేశారు. అవసరమైతే తాను హోంశాఖ తీసుకుంటానని హెచ్చరించారు. కించపరుస్తూ పోస్టింగ్లు పెట్టిన వారిని పోలీసులు పట్టించుకోవడం లేదని, చూసి చూడనట్లు వదిలేస్తున్నారని బహిరంగంగానే ఆరోపించడంతో కూటమిలో కలకలమే రేగింది. ముఖ్యమంత్రి శాంతి భద్రతల వ్యవహారాలను చూస్తుండటంతో చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని కామెంట్స్ చేశారని ప్రత్యర్థులు సంబరపడ్డారు. కానీ ఆ వివాదాన్ని చంద్రబాబు సుతిమెత్తగా సరిదిద్దారు. ఇక రేషన్ బియ్యం అక్రమ రవాణా వ్యవహారంపై కూడా పవన్ ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. కాకినాడ పోర్టు నుంచి అక్రమ బియ్యం సరఫరా అవుతున్నాయని తెలిసి అక్కడికి వెళ్లి సీజ్ ద షిప్ అని ఆదేశించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టడంతో తమ కూటమి ప్రభుత్వం ఏ మేరకు ప్రయత్నిస్తుందో చేతల్లోనే ప్రజలకు చూపించగలిగారు. వేల మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం పేదలకు అందాల్సి ఉండగా దాన్ని అక్రమంగా స్మగ్లర్లు విదేశాలకు తరలించడాన్ని కొంత నిలిపివేయడంలో పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత పల్నాడుకు వెళ్లి సరస్వతి భూముల వద్ద పరిశీలించి అక్కడ రైతులకు అండగా ఉంటారని చెప్పారు. తర్వాత సరస్వతి భూములను ప్రభుత్వం రద్దు చేసింది. ఇలా వరుసగా ఒక్కొక్క సమస్యను పోరాడుతూ దానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రయత్నాలు సక్సెస్ అవుతుండడాన్ని అభినందిస్తున్నారు. మరోవైపు పార్టీని బలోపేతం చేయడానికి మార్చి నెల నుంచి ఇక పర్యటనలు చేపట్టాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారని తెలిసింది. మార్చి నెలలో జనసేన ప్లీనరీ పిఠాపురంలో నిర్వహించాలని నిర్ణయించారు. 14వ తేదీన జనసేన ప్లీనరీ జరుగుతుంది. ఈ ప్లీనరీ ముగిసిన తర్వాత పవన్ కళ్యాణ్ పర్యటన రోడ్ మ్యాప్ను రూపొందించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. తమకు పట్టలేని ప్రాంతాల్లో అంటే రాయలసీమలోని కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాలోనే ఎక్కువగా పర్యటనలు చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లు సమాచారం. అక్కడ తిరిగి వైసీపీ అక్కడ బలోపేతం కాకుండా ముందుగానే అక్కడ జనసేనను పటిష్టం చేయాలన్న ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నారని తెలిసింది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.